నిన్ననే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరాడు. మేము కూడా ఈరోజు చెప్తున్నాం, ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి అన్ని ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళకు కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాం, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం, ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎంత ఖర్చు పెట్టాం, చర్చకు సిద్ధమా, మీరు ఎక్కువ ఖర్చు పెట్టారా ప్రజల కోసం, మేము ఎక్కువ ఖర్చు పెట్టామా అని చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఏ హామీలు ఇచ్చాడు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కానీ, చెన్నూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా పొద్దుటూరులో పాల ఫ్యాక్టరీ కానీ, రాజంపేటలో ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ, ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టకపోయినాయి, పింఛా ప్రాజెక్టులు కొట్టకపోయినాయి, ఏవి కూడా కొట్టకపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయలే. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు, దాని మీద మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా మేము కూడా చర్చకు సిద్ధమా అని చెప్పి వాళ్ళకి సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు ఏమీ చేయలేక కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో అయితే, మీ కడపలో అయితే, మీ జమ్మలమడుగులో అయితే, మీ శాసనసభ్యులు మాట్లాడుతున్న విధానం, భాష పరిధులు దాటిపోతూ ఉన్నాయి. అంటే మీరు చేసిన అవినీతి, అభివృద్ధి లేని కార్యక్రమాలను మేము ప్రశ్నిస్తే మీరు ఈ భాష వాడతారా? ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి, ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేదానికి అబద్ధపు హామీలన్నీ ఇచ్చి కడప జిల్లా ప్రజలను కూడా నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ 7 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా సాగనంపాలి ఇంటికి.